హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి మొత్తం మా బేబీ మూన్ గురించి ఉండబోతుంది. అండ్ ఆల్సో నేను లాస్ట్ వీడియోలో మా బేబీ మూన్ ఎట్లా ప్లాన్ చేసుకున్నాము, అసలు ఎందుకు ప్లాన్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు ప్లాన్ చేసుకోవాలి ఈ ప్రెగ్నెన్సీలో, అండ్ ఆల్సో ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్ అనేది నేను అన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా. సో ఇంకా వీడియో చూడలేదు అనుకుంటే చూడండి ఒకసారి. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఇంకా మిగిలిన రిమైనింగ్ మాది 5 days ట్రిప్. సో ఈ 5 daysలో ఆల్రెడీ ఫస్ట్ డే మీరు చూసారు కదా. రిమైనింగ్ 4 daysలో నేను స్పెషల్గా మొత్తం రిసార్ట్ అంతా మేము చూపించలేదు కదా. సో ఈరోజు ఈ వీడియోలో మీకు రిసార్ట్ అంతా చూపిస్తా. అండ్ ఆల్సో ఎవ్రీ డే నేను ఎట్లా ప్లాన్ చేసుకున్న ప్రాపర్గా అనేది ఈ వీడియోలో అంతా చూపిస్తా మీకు. సో డోంట్ మిస్ టు వాచ్ టిల్ ద ఎండ్. గుడ్ మార్నింగ్. డే 2 మార్నింగ్. ఎండ వస్తుంది, బీచ్ ఉంది, వర్షం పడుతుంది. మార్నింగ్ 7 అవుతుంది, 7:30 అవుతుంది. ఇప్పుడే సన్ రైజ్ అయింది. సేపు డల్ ఉండే, వర్షం కూడా పడుతుంది. ఇది వర్షం బాగుంది, మంచి వ్యూతో ఇట్లా నిద్రలేస్తే. అండ్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేసి వస్తాము. ఇది మేము చెక్ ఇన్ చేసిన నెక్స్ట్ డే. సో ఇంకా సెకండ్ డే అనుకోవచ్చు. సో మేము వచ్చేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే అయిపోయింది కదా. మేము చెక్ ఇన్ చేయడం అంటే ఆఫ్టర్నూన్ చేస్తాము. సో ఇది ద నెక్స్ట్ డే ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చినాము. సో ఇదేంటంటే మేము బుక్ చేసుకున్నది ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్. సో అది అందుకనే ఇక్కడ ఒక డైనింగ్ ఏరియా ఉంటుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసినాం లేచిన తర్వాత. అండ్ లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది. డిన్నర్ మాత్రము సపరేట్గా ఉంటుంది, అది నేను డిన్నర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తా. సో ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇదే ఏరియాలో ఉంటుంది అనమాట. సో మేము వచ్చి అయితే మంచిగా పిక్ చేసుకున్నాము. అండ్ అసలు ఎంత మంచిగా ఉందో తెలుసా ఆ ఫీల్. అంటే ప్రెగ్నెన్సీలో మనకి ఎవరన్నా ఒకరు ఇట్లా చేసి పెడితే బాగుంటుంది అన్న ఫీల్ చాలా ఉంటుంది కదా. ఈవెన్ మన హస్బెండ్ ఎంత హెల్ప్ చేసినా, సో తను చేస్తుంటే మనం చూడలేము, హెల్ప్ అయ్యి మళ్ళీ మనం కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. సో అట్లా ఏదో రకంగా అయితే మనం కిచెన్లో ఉంటూనే ఉంటాము. కానీ మనం కిచెన్కి వెళ్ళకుండా మార్నింగ్ లేవగానే ఇన్ని వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు ఇట్లా రెడీగా ఉన్నాయి, ఫుడ్ రెడీగా ఉన్నాయంటే అదొక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది. అది మెయిన్గా ప్రెగ్నెన్సీలో. సో ఆ ఫీల్ అయితే నాకు చాలా 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 వచ్చింది. ఈ 4 days మేము ఫుడ్కి ఆలోచించకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి తినడం అనేది చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇదంతా మా చుట్టంతా ఇట్లా రిసార్ట్ బిల్డింగ్ ఉంది, దాని లోపల పూల్ ఉంది. సో అట్లా 3-4 పూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క పూలు ఒకటి కిడ్స్ కోసము, ఒకటేమో ఇట్లా యాక్టివిటీస్ కోసము, ఇంకొకటేమో నార్మల్గా హాట్ వాటర్ అట్లా ఉందన్నమాట. సో చాలా బాగుండే. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాసేపు అట్లా బయట కూర్చొని చిల్ అయిపోయినాము. ఈ రిసార్ట్లో ఏంటంటే ఇది కంప్లీట్గా అవుట్ ఆఫ్ సిటీ లాగా ఉంటుంది అనమాట. ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టుగా మంచిగా బీచ్కి ఆనుకొని మంచి ఇట్లా పూల్స్ కూడా ఉన్నాయి. నువ్వు బీచ్ కూడా దిగాల్సిన అవసరం లేదు. సో మంచిగా ఇక్కడికి వచ్చేసి అటు బీచ్ చూసుకుంటూ, బీచ్ వాటర్ చూసుకుంటూ, ఇక్కడ పూల్లో కొంచెం హాట్ వాటర్, కోల్డ్ వాటర్తో మనకి కావాల్సినట్టుగా మంచిగా స్పెండ్ చేయొచ్చు టైం అయితే. ఇంకా మేము ఇక్కడ ఉండబోయే నెక్స్ట్ 4 days కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ లాగా పెట్టుకున్నాము. దాంట్లో అయితే ముందు మేము ఇక్కడ రాగానే కదా, సో ఫస్ట్ అయితే పూల్ ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకొని పూల్కి వచ్చేసినాము ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. చూడండి ఫ్రెండ్స్, పినకోలడా వర్సెస్ వాటర్. అదేంది పైనాపిల్. బెస్ట్ పార్ట్ ఏంటంటే మంచి పూల్ దగ్గర కూర్చుంటే వాళ్ళే డ్రింక్స్ తెచ్చిస్తున్నారు. రిసార్ట్ మొత్తంలో, ఈ ట్రిప్ మొత్తంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫుడ్ డ్రింక్స్
తాగు తిను చిల్లవు మంచిగా ఇక్కడ కూర్చున్నాము. ఫస్ట్ డే పూలు అవ్వడానికి వచ్చినాము. పూల్కి వచ్చినాము. రాగానే పినాకోలాడ చెప్పుకున్నాడు, నేను ప్లెయిన్ వాటర్ చెప్పుకున్నా. నైట్ తాగుతా లేకపోతే ఏదన్నా. సో ఇవి వెట్ వైప్స్, మనకు మంచిగా వామ్ వెట్ వైప్స్, మంచిగా ఫేస్ క్లీన్ చేసుకోవడం కోసము. సో ఇంక ఇది ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్ కాబట్టి ఫుడ్ అండ్ డ్రింక్స్ అయితే మనం ఎక్కడున్నా అడిగి మరీ వచ్చి సర్వ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసిండ్రా వాళ్ళు బీచ్ సీ వీడ్ అని చెప్పి ఉంటుంది. సో అది మెక్సికో బీచ్లలో చాలా ఎక్కువ అంట. ఇంకా సీజన్ వైజ్గా కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఈ సీజన్లో ఎక్కువ వస్తుంది అంట. వాళ్ళైతే అసలు వస్తున్న కొద్దీ ఎత్తిపోస్తూనే ఉన్నారు. అసలు టూ మచ్ వస్తుంది అది అయినా కూడా. అందుకని బీచ్లో అట్లా వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉండట్లేదు, ఎందుకంటే అది సన్నటి పచ్చి గ్రాస్ లాగా వస్తుంది అనమాట. సో అందుకే ఎక్కువ ఎవరు ఉండట్లేదు. సో అట్లా అక్కడికి వెళ్ళకపోయినా కూడా ఇక్కడ పూల్లో కూర్చొని మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇంకా మంచిగా పూల్లో స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ లంచ్కి వచ్చినాము. అసలు ఐటమ్స్ చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. సో ఇది బుఫే కదా. నెక్స్ట్ లంచ్లో నేను ఇంకా ఫస్ట్ కొన్ని డేస్లో చూపిస్తాను మీకు ఎట్లుంటాయి ఫుడ్స్ ఏంటి అని చెప్పి. సో ఇక్కడైతే ఇంకా మేము చాలా 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 వెరైటీస్ ఉన్నాయి ఫుడ్. ఇంకా నేనే కొంచెము ప్రెగ్నెంట్ కాబట్టి చూసుకొని ఏది సేఫ్ ఏది కాదని చెప్పి సెలెక్ట్ చేసుకొని తినడం అయింది. కానీ అసలు అట్లాంటి లిమిటేషన్స్ లేకపోతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్. లంచ్ ఆన్ ఫస్ట్ డే సూపర్ మెనూ, అంతా హెల్తీగా అనిపిస్తుంది. అంటే ఆఫ్ బాయిల్డ్ అట్లాంటి అన్ని వెజిటేబుల్స్ ఎక్కువ కదా మెక్సికన్ ఫుడ్లో. అది లంచ్ ఐటమ్స్లో అసలు టూ మచ్ వెరైటీస్ ఉన్నాయి. నేను మేము అన్నీ తెలియని ట్రై చేసేలేము, కానీ కొన్ని హెల్తీ అనుకునే నేను పిక్ చేసుకున్నాం. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఆ కెఫ్టేరియా పక్కనే ఒకటి ఆఫీస్ ఉంది. దీంట్లోనే అదేంటంటే టూర్స్ అండ్ ట్రావెల్స్కి. సో ఇక్కడ ఏంటంటే క్యాన్కున్లో కానివ్వండి, తులుంలో కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము టూర్స్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకా కొన్ని కూడా స్కూబా డైవింగ్ చేసేవాళ్ళు కానీ, స్నోర్క్లింగ్ చేసేవాళ్ళు, ఇంకా సైట్ సీయింగ్కి ఇవన్నీ కూడా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ప్యాకేజ్ వైజ్గా వాళ్ళు తీసుకొని వెళ్తారు. సో బట్ అట్లీస్ట్ ఆ ప్రైజెస్ ఎట్లున్నాయి ఏంటి అని చెప్పి మేము వెళ్ళి చూద్దామని చెప్పి అనుకున్నాము. సో ఒకసారి అయితే కనుక్కున్నాం. ఫస్ట్ కనుక్కున్న తర్వాత మాకు ఏమన్నా నచ్చితే నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళొచ్చు అన్నట్టుగా చూసినాము. నెక్స్ట్ ఇది ఆ రోజు ఈవినింగ్, సెకండ్ డే ఈవినింగ్ మేమేంటంటే ఈ బేబీ మూన్లో మొత్తంగా ఇంకోటి గ్రేట్గా ప్లాన్ చేసుకోవాలనుకున్నది మాత్రం ఫోటోషూట్. సో ఫోటోషూట్ ఇంకోటి ఈ బీచ్ ఏరియా ఎన్విరాన్మెంట్, కొబ్బరి చెట్లు ఎంత బాగుంటాయి కదా. సో మెటర్నిటీ షూట్ చేసుకోవాలనుకుంటే ఇంతకన్నా బెస్ట్ ప్లేసెస్ అసలు ఉండవు. సో మేము ప్లెజెంట్గా ఉండాలనుకున్నాము బేబీ మూన్ మొత్తంలో. ఎంత హడావిడిగా అటు తిరిగి స్ట్రెయిన్ అయిపోయి సో ఎక్కువ ఇద్దరము స్పెండ్ చేయాలి టైం అనుకున్నాము. అందులో తోడుగా మేము ఇట్లా ప్లెజెంట్గా ఉన్నాము అనుకో, మంచి ఇట్లా మనం షూట్ కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తాయి అని చెప్పి మేము ఎవ్రీడే ఏ అవుట్ఫిట్స్ వేసుకున్న అవుట్ఫిట్స్తోని బీచ్ వాక్కి వెళ్ళి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అట్లా షూట్ చేసుకోవడానికి ట్రై చేసినాము. చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా వచ్చినాయి. అందులో మేము కొన్ని మంచిగా ఇట్లా రీల్స్కి కానివ్వండి, షార్ట్స్కి కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి చాలా బాగా తీసుకున్నాం. అండ్ ఆల్సో నేను ఆల్రెడీ కొన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసిన బేబీ మూన్కి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్. ఇంకా చూడలేదు అనుకుంటే మీరు అక్కడ చూడొచ్చు. హలో ఫస్ట్ డే ఇంకా మేము అంటే ఫస్ట్ డే డిన్నర్ వచ్చినాం కదా. సో ఈరోజు సెకండ్ డే ఆబ్వియస్లీ డిన్నర్ బుక్ చేసుకున్నాం ఈరోజు. ఒకటి 4 రెస్టారెంట్స్ ప్లస్ 3 రెస్టారెంట్స్ ప్లస్ ఒకటి ఇంటర్నేషనల్ రెస్టారెంట్ ఉంది దీంట్లో. అది కూడా ఫ్రీ దీంట్లో. కాకపోతే ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు రిజర్వ్ చేసుకోవాలి. సో అది మేము నిన్న వేసుకున్నాము ఈరోజు నైట్ కోసము, అందుకు వెళ్తున్నాము. కాకపోతే దాంట్లో మరి పిచ్చి కాకుండా కొంచెం ఫార్మల్ డ్రెస్సింగ్తో రమ్మని చెప్తుంది అనమాట. సో వి బోత్ ఆర్ రెడీ ఓకే. బట్ కొంచెం అర్లీగా వెళ్తున్నాము. కిందికి వెళ్ళి కొంచెం సేపు బీచ్ దగ్గర కూర్చొని దెన్ ఇంకా అట్లనే డిన్నర్ చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేస్తాము. సో అది ప్లాన్. చలో ఓకే. ఫుల్ గాలి వస్తుంది, వర్షం పడేటట్టుంది, మొత్తం బ్లూ వాటర్ స్కై.
హెయిర్ స్టైల్ రబ్బర్ బ్యాండ్ తీసినప్పుడు సౌండ్ వచ్చింది పిల్లలు వేసుకుని గాలి వస్తుందని చెప్పి ఇంకేం లేదు అసలు కూర్చున్నట్టు కూడా ఎవరు లేరండి. ఇంకా దాని బదులు రూమ్లోకి వెళ్ళి రూమ్లో కూర్చొని టైంకి డిన్నర్కి రావడం బెటర్. అంతా గాలి వస్తుంది అని ట్రై చేస్తాం. ఒక 2-3 పిక్చర్స్ తీసుకొని రెస్టారెంట్. ఇదంతా రెస్టారెంట్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికే. నేను ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పిన కదా మేము ఏ రిసార్ట్ బుక్ చేసుకున్నాం అనేది. అది సెన్సిరా నేము. అండ్ ఆల్సో ఈ ప్లేస్ వచ్చేసి రివైరా మాయా. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ నైట్ రిసార్ట్లో 2-3 ప్లేసెస్ ఉన్నాయి. ఇట్లాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళకి మ్యూజిక్ కానివ్వండి, లేకుంటే మ్యాజిక్ షోలు, డాన్స్ షోలు అట్లాంటివన్నీ. అండ్ ఈ ప్లేస్లో ఈరోజు ఇట్లా మ్యూజిక్ షో అట్లా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఓవర్ కాస్ట్ అంటే ఓవర్ కాస్ట్ ఉన్నది. చాలా తక్కువ సీట్లు ఉన్నాయి, చాలా తక్కువ మెంబర్లు ఉన్నారు. వచ్చిన వాళ్ళు బాగా స్టైల్గా వచ్చిండ్రు. అండ్ ఇంతే మెనూ ఉన్నది. ఆ మెనూలో ఏం అర్థం అయితే లేదు. అమ్మయ్య మెనూ సెలెక్ట్ చేసినాం, ఐటమ్ సెలెక్ట్ చేసినాం అనేది పెద్ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇక్కడ అన్నిట్లలో బీఫ్ పోకున్నది. 2 ఐటెంలో అట్లీస్ట్ ఒక ష్రింప్ అండ్ చికెన్ దొరికింది. అవి ఇచ్చేసినాం. అవి కూడా ఎట్లుంటే తెలియదు. అండ్ 1 సాలడ్ ఇచ్చినాం. సాలడ్ అని చెప్పి ఒకటి ఆర్డర్ చేసినాము. సో తీసుకొని వచ్చి ఇట్లా ఇచ్చిండు. అది చూస్తే అసలు ఏంది ఇది అని చెప్పి అనిపించింది మాకు. అండ్ నేను ఇన్స్టాలో ఒక పోల్ పెట్టినా, ఈ వెజిటేబుల్ గెస్ చేయండి అని చెప్పి. అందరు కూడా ఇట్స్ ఎగ్ ప్లాంట్ అని చెప్పి అన్నారు. వంకాయ అంటే పెద్ద వంకాయలు ఉంటాయి కదా, అదే అని చెప్పి అన్నారు. కానీ కాదు, ఇట్స్ అ మష్రూమ్. నైట్ ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ద బెస్ట్ పార్ట్, ఆ పూల్ దగ్గర చల్లగాలి కూర్చోవడం, బీచ్ దగ్గర కాసేపు తిరగడము. మోస్ట్ బ్యూటిఫుల్ టైం అదైతే. అసలు చాలా నచ్చుతుండే. అంత మంచి చల్లగాలికి, ఆ కొబ్బరి చెట్ల సౌండ్కి బ్యూటిఫుల్ ఉంటుండే. ఇంకా ఇది 3rd డే మార్నింగ్. అక్కడ కింద అందరూ వాలీబాల్ ఆడుతున్నారు. నార్మల్గా వీళ్ళు ఉంటారు కదా రిసార్ట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ. సో వాళ్ళందరూ మంచిగా కలిసి పొద్దున్నే బీచ్లో వాలీబాల్ ఆడుకుంటున్నారు. Day 3 for breakfast again. అండ్ ఇక్కడనే లోపల మనకు చిన్నగా జిప్ లైనింగ్ ఉంది. అది ఫస్ట్ మేము ఓన్లీ కిడ్స్కి అని చెప్పి అనుకున్నాము. బట్ కాదు, అడల్ట్స్కి కూడా ఉన్నది. బట్ ఏంటంటే స్పెసిఫిక్ టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ ఉంది. మేము బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చేసరికి అది టైం అయిపోయింది అనమాట. ఇంకా ఈవినింగ్ కానీ రేపు కానీ వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే ఇంకా పూల్కి వెళ్ళే వాళ్ళకి రూమ్లో నుంచి టవల్స్ సపరేట్గా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ టవల్స్ ఉంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈరోజు కూడా మార్నింగ్ పూల్కే వచ్చినాము. బిఫోర్ లంచ్ మంచిగా పూల్లోనే స్పెండ్ చేద్దామని చెప్పి మేము వచ్చేసరికి ఇక్కడ మంచిగా అందరూ ఇలా వాటర్ వాలీబాల్ ఆడుతున్నారు. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ నేను కూడా కాసేపు ఆడినా కానీ అంత హెవీగా దునకడము, క్యాచ్ చేయడము, జంప్ చేయడం ఇట్లాంటివన్నీ చేయలేదు. అండ్ ఆల్సో నేను ఇప్పుడు ఉన్నది 2nd ట్రైమిస్టర్ ఎండింగ్లో కాబట్టి సో అంత నా బాడీ కూడా అంత హెవీగా లేదు. అప్పటికి నా టమ్మీ కూడా అంత పెరగలేదన్నమాట. సో నాకు అంత హెవీ అనిపించలేదు. అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాలీబాల్ తర్వాత ఇక్కడనే ఆక్వా జుంబా, ఆక్వా యాక్టివిటీస్ అవన్నీ పెట్టిండనమాట. సో వాళ్ళందరితో చేయడం చాలా ఫన్గా అనిపించింది. అంటే నేను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా కొంచెం లిమిట్గా చేసిన. సూపర్ వర్కౌట్ అయ్యింది. వాటర్ ఎరోబిక్స్ టైప్ అనమాట. సో అసలు ఎప్పటి నుంచో వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. మంచిగా ఇప్పుడు డెమో క్లాస్ లాగా అయింది. మంచిగా ఫుల్ వర్కౌట్ అయ్యింది. ఫుల్ ఫన్గా కూడా చేయించిండు ఆయన. ఈరోజు మార్నింగ్ మంచిగా మొత్తం అంతా పూల్లోనే అండ్ ఒక 2-3 టైప్స్ వర్కౌట్ చేయించిండు. మంచి ఫన్ యాక్టివిటీ చేయించిండు. చాలా ఫన్ ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయి ఇంకా డైరెక్ట్గా లంచ్ తీసుకొని ఇంకా నో పూల్ అనమాట. ఈవినింగ్ కొంచెం ఏదైనా ఊరికైనా ఇక్కడ లంచ్ చేసుకున్న తర్వాత బయట చిల్ అవుదామని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత.
ఇంకా లంచ్ తిని కొంచెం అక్కడ జరిగే యాక్టివిటీస్ చూసి పైనకి వెళ్ళిపోయి ఒక న్యాప్ వేసుకొని ఈవినింగ్ మళ్ళీ కిందికి వచ్చినాం రెడీ అయిపోయి. చూడు అందుకే పైన రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. చాలా ఎక్కువ వస్తుంది. మార్నింగ్ బ్యాగ్ దాంట్లో వాటర్ బాటిల్ వేసుకొని కిందకి వచ్చినాం. మంచి గాలి వస్తుంది. నేను ఏంటి సీవీడ్ అని చెప్పిన కదా, అదే ఇదన్నమాట. వాళ్ళు రోజు క్లీన్ చేస్తుండ్రు, అయినా ఎంత వస్తుందంటే చూడండి. పాపం రోజు పొద్దున్నే క్లీన్ చేస్తుండ్రు, అయినా టూ మచ్ వస్తుంది. ఈ సీవీడ్ అనేది మనకి మెక్సికన్ బీచెస్లో వెదర్ని బట్టి ఉంటుందంట, అంటే సీజన్ బట్టి ఉంటుందంట. నాట్ ఎవ్రీ టైం. మేమున్న 4-5 డేస్లో కూడా ఒక 2 డేస్ ఉండే, నెక్స్ట్ 2 డేస్ లేకుండే అనమాట. అండ్ ఆల్సో మనకి ఇంకా క్లియర్ వాటర్ కావాలంటే ఇక్కడ కూడా కొన్ని ఐలాండ్స్ లాంటివి ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయి మంచిగా క్లియర్ వాటర్ కూడా చూడొచ్చు. బట్ ఏంటంటే నార్మల్ ఈ బీచెస్తో కంపేర్ చేస్తే అవి ఇంకా క్లియర్ ఉంటాయి. ఇవంతా సూపర్ క్లియర్గా అనిపించలేదు నాకు. మేబీ బికాస్ ఆఫ్ ఈ వీడ్ వల్ల అనుకుంటా. సో ఫస్ట్ 2 డేస్ అయితే టూ మచ్ ఉండే, ఇంకా మేము ఎక్కువ అయితే స్పెండ్ చేయలేదు, జస్ట్ కొంచెం షూట్ వరకు. అండ్ నెక్స్ట్ 2 డేస్ చాలా బాగుండే, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేద్దాము ఫోటోషూట్ అట్లా అనేసి అనుకుంటున్నాము. ఇట్స్ డిన్నర్ టైమ్ అండ్ డిఫరెంట్ రెస్టారెంట్. ఏం పోదాం? ఇటాలియన్ టుడే. సో డిన్నర్కి ఏంటంటే ఈ రిసార్ట్లో మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి ఒక కాఫెటేరియా ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి తినాలి. డిన్నర్కి మాత్రం ఇక్కడ 4 కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఇంటర్నేషనల్, అది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి మనం వెళ్ళాలి అనుకుంటే. ఇంకొక 3 రెస్టారెంట్స్ ఉన్నాయి, అందులో ఇటాలియన్ ఒకటి, మెక్సికన్ ఒకటి, ఇంకొక రెస్టారెంట్ ఉన్నాయి. సో ఈ మూడిట్లలో ఏంటి అంటే మనము వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎన్ని ఐటమ్స్ అయినా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు, అట్లా ఫుడ్ సెలెక్ట్ చేసుకొని తినొచ్చు అనమాట. సో మేమైతే ఫస్ట్ డే వచ్చి మెక్సికన్ తిన్నాము, అండ్ నెక్స్ట్ డే ఇటాలియన్ తిన్నాము. అందులో పాస్తాస్, పిజ్జాస్ ఉంటాయి కదా, సో అవి తిందామని చెప్పి నెక్స్ట్ డే మాత్రము ఇటాలియన్కి వెళ్ళినాము. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 4 ఇన్ రిసార్ట్. అండ్ ఈరోజు రూమ్ కూడా చేంజ్ చేయబోతున్నాం మేము. యాక్చువల్గా 5 డేస్ ట్రిప్లో 3 డేస్ కొంచెం నార్మల్ ఏం కాదు, ఇది కూడా మంచిగా ఉంటుంది రూము. సో ఒక సూటు అండ్ 3 డేస్ ఒక టైప్ ఆఫ్ సూటు, అండ్ ఇంకొక 2 డేస్కి ఇంకొక టైప్ ఆఫ్ కొంచెం లగ్జరీది బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ 3 డేస్లో మేము ఒకవేళ బయటికి వెళ్తే క్యాన్కున్ సిటీ కానీ తులుం కానీ చూసేసి వద్దామని చెప్పి అనుకున్నాము. సో మేము బయటికి వెళ్ళినప్పుడు అంత లగ్జరీ రూమ్ తీసుకోవాల్సినంత అవసరం లేదు కదా. సో అందుకని కొంచెం ఇది కూడా టాప్ సూటే, కాకపోతే ఇంకొంచెము మంచి దగ్గరగా బీచ్ వ్యూ ఉంటుంది అనమాట రూము. అండ్ లోపల ఒక టబ్ వచ్చి బాగుంటుంది ఇంకా రూము. సో అది ఒక 2 డేస్కి బుక్ చేసుకుందాం, లాస్ట్ వెళ్ళే 2 డేస్లో అనేసి అనుకున్నాం అనమాట. సో మొత్తం రిసార్ట్లోనే ఉందాం అనుకున్నాం కాబట్టి సో ఒక 3 డేస్ ఇట్లా, ఒక 2 డేస్ అట్లా. సో ఈ 3 డేస్లో మేము తులుంకి కానీ క్యాన్కున్ సిటీకి కానీ వెళ్దామని చెప్పి అనుకున్నాము. అసలు చూస్తే క్యాన్కున్ సిటీ కానీ తులుం కానీ పెద్ద స్పెషల్ ఏం లేవు. అండ్ ఏంటంటే ఇప్పుడు తులుం వెళ్ళినా క్యాన్కున్ వెళ్ళినా ఏంటంటే అన్ని పార్క్స్ కానీ లేకుంటే కొన్ని హిల్స్ ఎక్కడము అట్లాంటివి ఉన్నాయి. తులుం సిటీలో కూడా ఒకటి ఏంటంటే మన హిస్టారికల్ టైప్ చిన్న ఫోర్ట్ టైప్ చిన్నది ఉన్నది, అది చూడడానికి 1.5 hours వెళ్ళాలి. ఇంకొకటి ఉన్నది అది చించన్ మాయ అని చెప్పి, సో అది ఇంకొక 3 hours వెళ్ళాలన్నమాట. సో అంత దూరం వెళ్ళి చిన్నవే. అండ్ వెదర్ అస్సలు బాగాలేదు కాబట్టి అస్సలు సేఫ్ అంటే అస్సలు సేఫ్ కాదని చెప్పి ఇంకా లైట్ తీసుకొని ఊరుకుంటున్నాము. నార్మల్ టైంలో అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఒక 3 డేస్, ఇప్పుడు 5 డేస్ అనుకున్నాం కదా, ఒక 3 డేస్కి మంచిగా బయటకు ఏదైనా ఒక రోజు క్యాన్కున్ సిటీ, ఒక రోజు తులుం అట్లా చూసేసి మళ్ళీ బయట ఎక్కడ ఉండకుండా డైరెక్ట్గా హోటల్కి రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా వీళ్ళ టూర్స్ ఉన్నాయన్నమాట. సో లోకల్గా హోటల్ దగ్గర నుంచి కానివ్వండి, లేకుంటే ఇంకా వేరే ప్రైవేట్ వాళ్ళే కూడా ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయి అవన్నీ తీసుకొని వస్తారు. అది కూడా బాగుండే. కానీ ఇంకా మన వెహికల్ అయితే మనం జాగ్రత్తగా వెళ్ళగలుగుతాము, వాళ్ళ వెహికల్ అయితే రఫ్ అండ్ టఫ్ వెళ్తారు కదా. సో నార్మల్ టైంలో మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు వస్తే మాత్రం అవన్నీ కూడా చూడొచ్చు. మోస్ట్లీ ఏంటంటే హైకింగ్స్, రివర్స్, మళ్ళీ స్నోర్కిలింగ్స్, ఇంకా చిన్న లేక్స్ లాంటివి, న్యాచురల్ లేక్స్ లాంటివి అన్నీ అట్లాంటివి అనమాట. సో అవి ఇంక ఇప్పుడు కాదు కదా, సో అందుకనే
కీప్ అండ్ క్వైట్. రిసార్ట్లో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. ఇంకా దీంట్లోనే లోకల్ జిప్ లైన్స్ చేయొచ్చు, స్పాస్ ఉన్నాయి. సో అవి చేపిద్దామని చెప్పి చూస్తున్నాము, చేయించుకుందామని చెప్పి అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్గా మేము రూమ్ చేంజ్ చేయబోతున్నాం. అది కూడా కొంచెం బాగుంటుంది, బీచ్ వ్యూ డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ హరికేన్ వచ్చినా కూడా రూమ్లోనే టబ్ ఉంటుంది కాబట్టి మంచి రూమ్లోనే చిల్ అవ్వచ్చు. అయితే ఇంకా ఇప్పుడు రూమ్ చేంజ్ చేస్తున్నాం. లగేజ్ రెడీ అయింది, లగేజ్ తీసుకోవడానికి వాళ్ళు వచ్చిండ్రు. కొత్త రూమ్కి వచ్చేసినాం మనము. ఇది రూబీ రూమ్ అని చెప్పి కొంచెం లగ్జరీ రూమ్ అనమాట. 2 డేస్కి బుక్ చేసినామని చెప్పినా కదా. సో ఇప్పుడు మనము రూమ్ టూర్ చేద్దాం. ఇదంతా రూమ్ బయట, ఇక్కడ నుంచి ఇది వ్యూ, బయట వ్యూ. నార్మల్గా రూమ్ ఎంట్రన్స్ది మొత్తం ఫారెస్టే ఉన్నది కదా. యా, సో దిస్ ఈజ్ అవర్ రూమ్. టడా! స్టార్టింగ్లో వాష్ బేసిన్ ఇచ్చిండు. అండ్ దిస్ ఈజ్ హ్యూజ్ స్టాండింగ్ షవర్. అండ్ ఇదంతా క్లాజెట్, కబోర్డ్స్, ది బెడ్. అండ్ దిస్ ఈజ్ ఫ్రిజ్ అండ్ కాఫీ సెక్షన్. టబ్, ఇందులో స్పెషల్ ఇదొక టబ్. అండ్ సీ ద వ్యూ. యాక్చువల్గా మనం ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు, బయట నుంచి ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. కాకపోతే ఏంటంటే వర్షం పడుతుంది, మొత్తం స్కిడ్ అవుతుంది. అందుకని వర్షం తగ్గిన తర్వాత బయట చూపిస్తా. బట్ స్టిల్ రైనింగ్ అవుట్ సైడ్. హౌ బ్యూటిఫుల్. సీ ద వ్యూ నౌ. ఫస్ట్ రూమ్ అక్కడ ఆ కార్నర్లో, ఆ 5th రూము. సో అది స్టార్టింగ్ అనమాట. దాని తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ ఇది. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నది హైయెస్ట్. దీనికన్నా హైయెస్ట్ కూడా ఉన్నది, డైమండ్ సూట్ అని చెప్పి. ఇంకా డైరెక్ట్ రూమ్ దగ్గరనే పూల్ వస్తుంది. సో ఇది చాలన్నమాట మనకైతే ఇప్పుడు. ఇక అక్కడ నుంచి ఇదే ఫ్లోర్లో సేమ్ ఇక్కడికి వచ్చినాం మనం ఇప్పుడు. సో దిస్ ఈజ్ అ వ్యూ నౌ. వర్షం తగ్గిపోయింది అందుకే చూపిస్తున్నా. వర్షం పడుతుంది కదా, పూల్లో ఎవ్వరు లేరు. అండ్ వన్ మోర్ మ్యాజిక్ హియర్. ఇక్కడ నుంచి మనకి మంచిగా ఇటు ఒక బీచ్ వ్యూ ఉంది కదా. సో ఇది టీవీ పెట్టడానికి ప్లేస్ ఎక్కడ లేనట్టుంది. ఇక్కడ పెట్టిండు, టీవీ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చి మేము రూమ్ చేంజ్ చేసినాము. దాని తర్వాత ఇంకా కిందికి లంచ్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఈరోజు వెదర్ అస్సలు బాగాలేదు కాబట్టి పూల్కి వెళ్ళలేము, మనము బీచ్కి వెళ్ళలేము, ఓన్లీ రూమ్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకని మంచిగా లంచ్కి అయితే టైం స్పెండ్ చేసి ఈరోజు ఇంకోటి ఇక్కడే ఏంటంటే రిసార్ట్లో స్పా ఉంది. దాంట్లోనే అన్ని టైప్ ఆఫ్ స్పా చేస్తారు, ఐ మీన్ మసాజ్ చేస్తారు. సో ఇంకా మనము ఒకవేళ మెటర్నిటీ అంటే మనం ప్రెగ్నెన్సీలో ఉండి మసాజ్ చేయించుకోవాలనుకుంటే బాడీ మసాజ్ మనం చెప్పాలి వాళ్ళకి, ప్రీనాటల్ మసాజ్ అని చెప్పి. సో చెప్తే వాళ్ళు ఆ కేర్ఫుల్గా వాళ్ళు నోట్ చేసుకొని చేస్తారు. సో ఏంటంటే ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా కొంచెం నార్మల్ ప్రెషర్ అప్లై చేసుకొని చేస్తారు. అండ్ రూమ్ కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట, అక్కడ మన బాడీకి సెట్ అయ్యేలాగా. సో అవన్నీ అరేంజ్ చేస్తారు వాళ్ళు. అటల్ ప్లస్ ఫేషియల్. సో ఆ రెండు మాట్లాడుకున్నాము, రీజనబుల్గానే ఉన్నది. మంచిగా వెళ్ళి ప్రీనాటల్ మసాజ్ ఉంటుంది. సో నార్మల్ మసాజ్ కాకుండా ప్రీనాటల్కి కొంచెం కేర్ఫుల్గా చేస్తారనమాట. సో అందుకని అది బుక్ చేసుకున్నా. ఇంతకుముందు హ్యూస్టన్లో చేయించుకున్నాను, ఓన్లీ లెగ్ మసాజ్ చేయించుకున్నాం, బాడీ మసాజ్ చేయించుకోలేదు. సో ఇప్పుడు బాడీ మసాజ్. ఇన్స్పిరేషన్. వీ హ్యావ్ టు ఫిల్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇది ప్రీనాటల్ కాబట్టి సో మనకి ఏమైనా హెల్త్ కండిషన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి మెన్షన్ చేయాలి. అందుకని ఫామ్ ఫిల్లింగ్.
ఓకే ఓకే ఓకే. మనకి ఇప్పుడు ప్రీనాటల్ కదా, అందుకని బంప్ ఇలా పెట్టుకోవడానికి ఇట్లాంటి ఒక సెటప్ ఉంటుంది. సో బంప్ అలా పెట్టేసుకొని ఇక్కడ హెడ్ పెట్టుకొని పడుకోవచ్చు. సో ప్రాబ్లం ఉండదు టమ్మీకి. టాప్లో డిప్రెషన్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. సారా నేరా మనం ఇక్కడ ఏంటంటే ఇంకా హరికేన్ ఏ లెవెల్లో ఉందని చెప్పి చూస్తున్నాము. సో మేము వెళ్ళిన 4 డేస్లో జస్ట్ 1 డే ఉంది, సండే అండ్ మండే ఆఫ్టర్నూన్ వరకు అలా. బట్ మండే ఆఫ్టర్నూన్ నుంచి అంతా క్లియర్ అయిపోయింది. బయట వర్షం పడుతుంది కదా, అందుకని ఇంకా బయటకు వెళ్ళకుండా బాగా ఫ్లోర్ అంతా వాటర్ ఉన్నదని చెప్పి కింది వరకు వెళ్ళకుండా రూమ్ సర్వీస్ చెప్పుకున్నాము. 2 గ్లాసుల ఇంకా ఆ రోజు నైట్ ఇక్కడ డాన్స్ షో ఉండే. ఎవ్రీడే నైట్ ఆడిటోరియంలో ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఇంకా వీకెండ్ అయితే ఇంకా స్పెషల్ ఉంటుంది. సో ఈ డాన్స్ షో అయితే చూడడానికి వెళ్ళినాం మేము. చాలా అంటే చాలా బాగుండే. ఫైనల్ థింగ్ ఇన్ ద ట్రిప్ షాపింగ్. ఇక్కడ రిసార్ట్లోనే ఒక షాప్ ఉందన్నమాట. సో దాంట్లో ఇట్లాంటి మ్యాగ్నెట్స్, డ్రెస్సెస్, హ్యాట్స్, బ్యాగ్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఫైనల్గా ఇంకా డిన్నర్ చేసుకొని ఆ షాపింగ్ కూడా చేసుకొని వచ్చేద్దాం. ఇంకా ఇక్కడ లోకల్ ఆ రిసార్ట్లో ఉన్న షాపింగ్కే వచ్చేసినాము. ఒక స్టోర్ ఉంది, షాపింగ్ స్టోర్, దాంట్లోనే తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. ఏదైనా ఇంకా ట్రిప్కి వచ్చినాం కాబట్టి మ్యాగ్నెట్స్ అట్లా గుర్తుగా ఉండాలి కదా, అందులో స్పెషల్ ఇంకా బేబీ మూన్కి వచ్చినాము. ఇంకా బేబీకి కావాల్సిన ఏదైనా తీసుకొని మేము ఏమైనా తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. యాజ్ యూజువల్గా మేమైతే మ్యాగ్నెట్స్ తీసుకుంటాము. అండ్ ఆల్సో బేబీకి ఏదైనా టాయో లేకుంటే ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉన్న ఐటమ్స్ అంటే తీసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే మెక్సికోలో కూడా మనం ఏదైనా ఇంకా ఊర్లోకి వెళ్ళిపోయి అంటే సిటీలోకి వెళ్ళిపోయి ఏదైనా లోకల్ మార్కెట్ చూస్తే కొంచెం చీప్గా దొరుకుతాయి. బట్ ఇప్పుడు ఇంక ఇది రిసార్ట్ లోపలనే కాబట్టి అంత చీప్గా ఏం లేకుండే, కొంచెం ఎక్స్పెన్సివే ఉండే. సో ఇంకా మేమైతే కొన్ని అట్లా చూసి తీసుకుని, మరి ఎక్కువ కాకుండా రెగ్యులర్గా తీసుకున్న మ్యాగ్నెట్, ఒక బ్యాగ్ అండ్ టాయ్ తీసుకున్నాము. సో లిటిల్ ఫస్ట్ బేబీ ఆన్ వెకేషన్. బాగాలేదా? బామ్ పింక్ షార్క్. బేబీ లాస్ట్ డే మళ్ళీ మేము ఫస్ట్ డే వచ్చిన మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చినాము. పాపమైన మంచిగా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడు, మంచి ఓపిక్గా తీసుకుంటున్నాడు అనమాట. మెన్యూ కూడా, మన ఆర్డర్ కూడా చాలా బాగుంది ఇందులో ఫుడ్. సో మళ్ళీ అందుకనే లాస్ట్ డే ఇదే ట్రై చేయాలని చెప్పి ఇందులోకి వచ్చేసినాం. లాస్ట్ ఈవెంట్ ఆఫ్ ద ట్రిప్ మ్యాజిక్ షో ఉంది ఇప్పుడు. సో డిన్నర్ చేసి ఫాస్ట్గా వెళ్దామని చెప్పి అది కొంచెం అర్లీ కూడా వచ్చినాము డిన్నర్కి. ఇప్పుడు మ్యాజిక్ షో వెళ్తున్నాం.
నిన్న డాన్స్ షో ఉండే కదా, సో ఈరోజు మ్యాజిక్ షో ఉంది. సేమ్ అది ఆడిటోరియం ఉంది. ఆడిటోరియంలో 1 hour ఉంటుంది మ్యాజిక్ షో. సి ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్ ఇన్ సైడ్ ఫర్ మ్యాజిక్ షో. పిల్లలు ఉరుకుతున్నారు అసలు. సి ఈ పిల్లగాడు కూడా. అయిపోయింది మ్యాజిక్ షో. మేము ఒక 40 minutes ఉండేసి వచ్చినాము. అది మోస్ట్లీ పాప పిల్లలందరూ ఎగ్జైట్ అయ్యి వెళ్ళిండ్రు, కానీ అది ఎక్కువ పెద్దలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. కొన్ని అంటే ఏదైనా ఒక వర్డ్ అనుకొని చెప్పమనడము, లేకపోతే చిన్న వీకెండ్ పెట్స్ ఉన్నాయో చెప్పడము, అట్లాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. అండ్ పిల్లలు మాత్రం బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఎక్కువ పెద్దవాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాడు. చిన్నపిల్లలు ఎక్కువ వెళ్తారు కదా మ్యాజిక్ షోకి, పాపం వాళ్ళకి ఏం పెట్టకుండా స్టార్టింగ్ అంతా కూడా పెద్దలతో చేస్తున్నాడు. సో ఇంకా మేము వచ్చేసినాం. మాకు కూడా కొంచెం బోరింగ్ అనిపించింది. సో అండ్ ఆల్సో కొంచెం వీడియోస్ ఫొటోస్ కూడా ప్రొహిబిటెడ్, అసలు తీయకండి అని చెప్పి చెప్పిండు అనమాట ముందు. సో కాసేపు కూర్చొని వచ్చేసినాం. సో దట్ ఈస్ ద షో, లాస్ట్ షో ఫర్ ద ట్రిప్. ఇంకా ఫైనల్ డే మార్నింగ్ వాక్ వెళ్ళి అట్లనే కొంచెము షూట్ చేసుకుందాము. మేము తీసుకెళ్ళిన అవుట్ఫిట్స్ కొన్ని మిగిలిపోయినాయి అనమాట. అంటే అందులో హరికేన్ వచ్చి ఒకరోజు రూమ్లోనే ఉన్నాం కదా, సో మేము అనుకున్నట్టుగా చేయలేకపోయినాము ఫోటోషూట్. అండ్ కొన్నిసార్లు అంటే అన్ని డేస్ కూడా చేయలేదు, ఏదో ఒక 1-2 days చేసినాము టైర్డ్ అయిపోయి. అండ్ అంటే వెదర్కి ఆ గాలికి అట్లా కొంచెం తొందరగా టైర్డ్నెస్ వచ్చేస్తుంది. అండ్ అసలు చేయబుద్ధి కాదు కదా ఆ గాలికి, ఆ హ్యూమిడిటీకి. హ్యూమిడిటీ అంతా ఎక్కువ లేకుండే, కాకపోతే ఆ గాలికే. సో అంత సపోర్ట్ చేయలేదన్నమాట. అందుకని ఇంకా లాస్ట్ డే మార్నింగ్ అట్లా వాక్ వెళ్ళినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో కొంచెం ఇంకా లాస్ట్ షూట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి మార్నింగ్ లేచి మళ్ళీ రెడీ అయిపోయి బీచ్కి వెళ్ళినాము. లాస్ట్ డే ఆఫ్ ట్రిప్ ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. ఈరోజు మార్నింగ్ కొంచెం వెళ్ళి అలా బీచ్ వాక్ చేసేసి వచ్చినాము. ఇంక ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాము. బిఫోర్ 12 చేయాలి కదా, 12 వరకు. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి బీచ్ వాక్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా చెక్అవుట్ చేసేస్తున్నాము. లాస్ట్ డే. సో మంచిగా అయ్యింది ట్రిప్ అయితే. ఆల్మోస్ట్ మంచిగా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా అయిపోయింది. అండ్ సో ఇప్పుడు అబౌట్ చెక్అవుట్ మోస్ట్లీ వెకేట్ చేస్తున్నాం. లగేజ్ అంతా సర్దేసుకున్నాము. రెడీ. లగేజ్ అక్కడ పెట్టుకుంటే మళ్ళీ సర్వీస్ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు వచ్చి తీసేసుకుంటారు. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ట్రిప్ యాజ్ అ కపుల్. నెక్స్ట్ యాజ్ అ పేరెంట్స్ వస్తాం ఇంకా మా బేబీతోని. సో లాస్ట్ ట్రిప్ యాజ్ అ కపుల్. ఆఫ్ కోర్స్ వెళ్తుండొచ్చు, కానీ మోస్ట్లీ ఇంకా ఇది బిఫోర్ పేరెంట్స్, మా పేరెంట్స్ అవ్వకముందు మా లాస్ట్ ట్రిప్ ఇంకేది. చలో బాయ్, సే బాయ్. ఇవన్నీ ఒక్కటేసారి నేను తీసుకోవట్లేదు. సో సేమ్ అన్నమాట. ఇంకా మనం చెక్అవుట్ చేసిన తర్వాత మన వెహికల్ వాలెట్ పార్కింగ్ నుంచి తెచ్చిస్తాడు. దెన్ మేము మా కార్ డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ నుంచి సేమ్ ట్రాన్స్పోర్ట్లో ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇంకా ఫ్లైట్ ఎక్కేస్తున్నాము. సో ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగింది. సో బేబీ మూన్ ఈజ్ మస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో కుదిరినంత వరకు ప్లాన్ చేసుకుంటే మంచి టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, ప్లెజెంట్ మైండ్ సెట్తో మళ్ళీ మనం ఎంటైర్ ప్రెగ్నెన్సీని కూడా స్పెండ్ చేయొచ్చు. నాకైతే ఆ ఫీల్ వచ్చింది. ఇంకా బేబీ హ్యాపీ, మేము హ్యాపీ. డెఫినెట్లీ ప్లాన్ యువర్ బేబీ మూన్స్. అంటే మీ హెల్త్ అంతా సెట్ అయ్యి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా కుదిరితే మాత్రం ప్లాన్ చేసుకోండి. ఇంకా ఈ ట్రిప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.